మన అందరికీ అరే నా పేరే లేదు, అప్పుడు నేను చూస్తాను. నా పేరే అడగలేదు, నిన్ను అడగలేదు. వంద చూసిన నేను ఎదుగుతాడు. 100 మంది సర్పంచ్ ఉన్నాడు, పొలంపల్లి సర్పంచ్ ఒక్కడే పెద్దోడైనందుకో నేను పెళ్లి కొంత సంపాదించుకున్నాడు. అరే నీకు మా పేరు ఎందుకు రావాలి? మా పేరు అంటే మా పేరు జరిగేది ఇది, జరిగేది ఇది, జరిగేది ఇది. నువ్వు 100 సార్లు వాళ్ళ ఇంటికాడ ఉన్నా నేను ఉండు, నిన్ను అర్థాల నేను. కానీ మా పేరు ఎందుకు రావాలి? జరిగేది అది, ఇది జరుగుతుంది. అక్కడ సార్ ఏం చెప్పిండు, శాసనసభ డిక్లేర్ చేస్తారని చెప్పిండు. అందుకే అంటారా, లేకపోతానా? సార్ చెప్పిండు. ఇళ్ళకెళ్ళి 6 పిల్లలు సెలెక్ట్ అది కూడా కూర్చుందానికే 100% అరే నా పేరే లేదు, నాకు కావాలని నేను ఎందుకు రాదు. పోలం పెళ్లికి సెలెక్ట్ వాళ్ళు ఇచ్చి చెప్తే అక్కేపలికి ఉండేది. ఈ సెలెక్ట్ మొత్తం మంది కావాలి. కేసు నాకు తెలియదు. ఇప్పుడు 343 దరఖాస్తులు వస్తాయి అన్నారు కదా. 279 దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా 343 ఇంకా మనకు అనేది ఆ మిగతా గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ దరఖాస్తులు మళ్ళీ రోజు వాటన్నింటినీ మొత్తం పరిశీలన చేసి వాటన్నిటికీ రీజన్ సర్వే చేయాలి. ఆఫీసర్ పెట్టండి, ఆఫీసర్ పెట్టండి. ఇప్పుడు గ్రామ కార్యదర్శి లిమిట్ ఉన్నది, అంత బాధ్యత రహితంగా అయితే వినండి. ఇప్పుడు మా ఊళ్ళో పిల్లర్స్ని కప్పచెప్పారు, మొత్తం కూడా మన మల్టీపర్పస్ వర్కర్ కూడా కప్పచెప్పారు. ఇలా బాధ్యత సార్, ఇది గవర్నమెంట్ పద్ధతేనా? ఇలా ఆఫీసర్లా ఒక ఆఫీసర్ ఒక్క కార్యదర్శి బడి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో ఎవరు వస్తే ఒక బాధ్యత రహితంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఇప్పుడు దీని బాధ్యతలను నక్కరైనా వహిస్తారా, లేకుంటే దుబ్బాలైన కొడుకు వహిస్తాడా? ఆయన ఏమని అడుగుతావు? నువ్వు ఒక ఫోటో మధుకర్ తీసింది, మధుకర్ ఏమంటే నేను ఫోటో తీసి పంపినా నాకెవరికి అంటాడు. మా పేరు లేదంటే మేము గల్లబట్టి అడిగేటువంటి ఒక బాధ్యత. ఇప్పుడు మధుకర్ ఏమని అడుగుతావు? మధుకర్ని నువ్వు తీయమంటే ఆయన పుణ్యానికి తీసిండు, ఆయన జీతం ఇచ్చిందా? ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్ని మధుకర్ కదా జీతం ఇయ్యలే కదా, రూపాయల కొడుకు జీతం ఇయ్యలే కదా. మీరు ఏం చేయాలనుకుంటారు? మేము అడిగితే అదే నువ్వు కార్యదర్శి అయితే ఇప్పుడు సంగతి ఏంటో తెలుసు. ఇప్పుడు ఆయన ఏమన్నాడో మేము చెప్పుకుని మరి ఏమంటారు ఒక బాధ్యత సర్వేనా సార్ మాకు అంతే. మాకు రేషన్ కార్డుతో సహా అన్ని రాసి పెడితే పైకి చెప్తా. ఏమున్నదో